హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం డిసెంబర్ 6వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ముందుగా చూడండి, భూటాన్ మరియు ఇండియా రిలేషన్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అలానే ఐసీజేలో ఇండియా క్లైమేట్ క్రైసిస్కి డెవలప్డ్ నేషన్స్ కారణం అన్నట్టుగా బ్లేమ్ చేస్తోంది అనేసి. అలానే రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ 3 నేషన్ విజిట్కి వెళ్ళటం జరిగింది. మరి దానికి సంబంధించిన హైలైట్స్ ఏంటని చూద్దాం. అలానే ఫినాన్స్ కమిషన్ ముందర ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అన్నటువంటిది చూద్దాం. అలానే జపాన్ ఫిలిప్పైన్స్కి తన యొక్క నేవల్ సెక్యూరిటీని పెంపొందించుకోవటం కోసం గ్రాంట్స్ అన్నటువంటివి ఇవ్వటం జరిగింది. మరి ఈ కంటెక్స్లో మనకి సౌత్ చైనా సీకి సంబంధించి చైనాకి ఫిలిప్పైన్స్కి మధ్య ఎప్పుడూ వివాదం అనేది జరుగుతూనే ఉంది. ఆ కంటెక్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. చివరిగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి పాలస్తీనియన్స్ మీద జీనోసైడ్ చేస్తోంది అన్నట్టుగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటుంది. మరి దీనికి ఏంటి రీజన్ అన్నటువంటిది కూడా మనం తెలుసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. భూటాన్ రాజు మరియు రాణి వీళ్ళిద్దరూ మన భారతదేశానికి 2 రోజుల పర్యటన కోసం రావటం జరిగింది. దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. భూటాన్ రాజు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్ అనేసి పిలుస్తుంటాం. అలానే క్వీన్ అయినటువంటి జెట్సన్ పెమా వాంగ్చుక్ వీళ్ళిద్దరూ కూడా వచ్చారు. సో ఈ 2 రోజుల భారత పర్యటన ద్వారా 2 దేశాల సంబంధాలని మరింత బలోపేతం చేసుకోవాలి అన్నటువంటిది లక్ష్యం. ఫర్ ఎగ్జాంపుల్, భూటాన్కి మన భారతదేశం చాలా సన్నిహితమైనటువంటి భాగస్వామి. అది ఒక మద్దతుని మాత్రమే ఇవ్వట్లేదు, మనం భూటాన్కి ఒక సహకారాన్ని, అలాగే 2 దేశాల మధ్య భాగస్వామ్య విలువల్ని పెంపొందించేలాగా 2 దేశాలు కూడా కృషి చేస్తూనే ఉన్నాయి. 2 దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలోనే భూటాన్ అలాగే మన భారతదేశానికి సంబంధించి ఉన్నటువంటి వివిధ క్రాస్ బార్డర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్కి సంబంధించి, అంటే రైల్ లైన్స్కి సంబంధించి కావచ్చు, డిజిటల్ నెట్వర్క్స్కి సంబంధించి కావచ్చు, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కావచ్చు, వీటన్నింటి గురించి మీటింగ్స్ అన్నటువంటివి జరగబోతూ ఉన్నాయి. మరి ఇందులో భాగంగా ఇక్కడ న్యూస్లో చూడండి, గెలపు అన్నటువంటి ప్రాజెక్ట్ గురించి ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. గెలపు అన్నటువంటిది ఒక స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అన్నమాట. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. అయితే భూటాన్ కింగ్ దీనిని 2023లో అనౌన్స్ చేశారు. ఒక ఇంటర్నేషనల్ సిటీని నేను దాదాపు 1000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో నిర్మిస్తాను అన్నట్టుగా. అది మన భారతదేశ బార్డర్, అస్సాం బార్డర్తో కలుస్తుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ పేరే ఈ గెలుపు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అన్నటువంటిది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి సస్టైనబిలిటీ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్గా తీసుకున్నారు, ఒక గోల్గా పెట్టుకున్నారనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఇంటర్నేషనల్ కంపెనీస్ స్పెషల్గా ఇక్కడికి రావాలి, క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది రావాలన్నటువంటి లక్ష్యంతో ఎన్వైరన్మెంటల్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ సస్టైనబిలిటీని సాధించాలన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకొని ఈ గెలెపు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఒక స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్గా కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాలి, భూటాన్ అలాగే సౌత్ ఏషియాకి సంబంధించి ఒక పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్గా, అంటే ట్రాన్స్ఫర్మేషన్గా కూడా ఈ ప్రాజెక్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మన భారతదేశం ఏం చేసింది, ఈ గెలెపుకు మనము రైల్వే లైన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఇండియా భూటాన్ రైల్వే లైన్, ఫస్ట్ ఇండియా భూటాన్ రైల్వే లైన్ని మనం నిర్మించడానికి ఓకే చెప్పటం జరిగిందనమాట. గెలుపు వరకు ఇది రోడ్వేస్ని కలిగి ఉంటుంది, బార్డర్ ట్రేడింగ్ పాయింట్స్ని కలిగి ఉంటుంది, అస్సాం, వెస్ట్ బెంగాల్ వీటి ద్వారా. సో ఇటు భూటాన్కి ఏమవుతుంది, మయన్మార్తో యాక్సెస్ చేసుకోవటానికి, థాయిలాండ్, కాంబోడియా, సింగపూర్ ఇలాంటి దేశాలకి యాక్సెస్ అందించడానికి కూడా ఈ రైల్వే లైన్ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే భూటాన్కి సంబంధించి జాగ్రఫీ కూడా మనకి తెలియాలి. భూటాన్ అన్నటువంటిది ఇటు ఇండియాకి టిబెట్కి మధ్య ఉంది. టిబెట్ అన్నటువంటిది మనకు తెలుసు కదా, చైనాకి సంబంధించిన ఆటోనామస్ రీజియన్. అలాగే భూటాన్ అన్నటువంటిది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అయితే డెమోక్రటిక్ కంట్రీగా భూటాన్ అన్నటువంటిది ఏ సంవత్సరంలో అవతరించింది అంటే 2008వ సంవత్సరంలో. ఫస్ట్ టైం 2008లో ఎలక్షన్స్ జరిగాయన్నమాట అప్పటికి. అయితే భూటాన్ కింగ్ హెడ్ ఆఫ్ ద స్టేట్గా ఉంటూనే వస్తుంటారు. అయితే ఇక్కడ మెయిన్ రివర్స్కి సంబంధించి కనుక చూసుకుంటే భూటాన్లో లాంగెస్ట్ రివర్ వచ్చేసరికి మానస్ రివర్.
మానస్ రివర్ అన్నటువంటిది భారతదేశానికి అలాగే భూటాన్కి మధ్య ఉండేటటువంటి ఒక ట్రాన్స్ బౌండరీ రివర్. మనము స్టేట్లో ఒక రివర్ ఫ్లో అవుతుంటే దాన్ని ఇంట్రా స్టేట్ రివర్ అనేసి పిలుస్తూ ఉంటాం. అదే రెండు స్టేట్స్ మధ్య ఒక రివర్ ఫ్లో అవుతుంటే ఇంటర్ స్టేట్ రివర్ అనేసి పిలుస్తూ ఉంటాం. అదే రెండు దేశాల మధ్య రివర్ ఫ్లో అయితే దాన్ని ఏమంటాము? ట్రాన్స్ బౌండరీ రివర్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే భూటాన్కి సంబంధించిన గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ మోనార్కీని ఫాలో అవుతుంది. ఇది గమనించాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐసీజే వద్ద ఇండియా ఈ క్లైమేట్ క్రైసిస్కి డెవలప్డ్ నేషన్సే కారణం అన్నట్టుగా బ్లేమ్ చేయటం జరిగింది. మరి దీనిని కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము, అట్లానే ఎన్వైరన్మెంట్ అన్నటువంటి సబ్జెక్ట్ కింద కూడా లింక్ చేసుకుంటాం. అయితే ఏమైంది, అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ప్రతి సంవత్సరం యాన్యువల్ క్లైమేట్ టాక్స్ అన్నటువంటివి జరుగుతూ ఉంటాయి. అలా ఈ సంవత్సరం COP29 అన్నటువంటిది ఎక్కడ జరిగింది? అజర్బైజాన్లో ఉన్నటువంటి బాకులో జరిగింది. అయితే ఇది డెవలపింగ్ నేషన్స్కి ఒక డిసప్పాయింట్మెంట్ని ఇచ్చింది. ఎందుకని అంటే ఇక్కడ డెవలపింగ్ కంట్రీస్ ఏమన్నాయి, ప్రతి సంవత్సరం $1.3 ట్రిలియన్ మాకు క్లైమేట్ ఫినాన్స్గా కావాలి అన్నట్టుగా అడిగితే బాకులో ఏమైంది, కేవలం $300 బిలియన్ మాత్రమే యాన్యువల్గా క్లైమేట్ ఫినాన్స్కి ఇస్తాము అన్నట్టుగా చెప్పటం చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్కి గురి చేసింది. అయితే దానికి రెస్పాన్స్గా ఏమైంది, డెవలపింగ్ కంట్రీస్ అందులోనూ ఎస్పెషల్గా మనం చూస్తే స్మాల్ ఐలాండ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ ఇష్యూని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి తీసుకెళ్లటం జరిగింది. మరి డిసెంబర్ 2వ తేదీ నుంచి ఐసీజే హియరింగ్స్ని స్టార్ట్ చేసిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఐసీజే లేదా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్లో ఇది కూడా ఒకటి. అంతేకాదు యునైటెడ్ నేషన్స్కి జ్యుడిషియల్ ఆర్గాన్ కూడా ఈ ఐసీజే అన్నటువంటిది. మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1945లో ఈ యునైటెడ్ నేషన్స్ చార్టర్ ద్వారా ఇది ఫామ్ అయింది. మరి ఇక్కడ మనం చూస్తే ద హేగ్, నెదర్లాండ్స్లో ఉన్నటువంటి ద హేగ్లో దీనికి సంబంధించి ప్లేస్ అన్నటువంటిది ఉంది. అయితే ఈ ఐసీజే ఏం చేస్తుంది అంటే ఇంటర్నేషనల్ లాకి సంబంధించి లీగల్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఏవైనా స్టేట్స్ తీసుకొస్తే వాటిని సెటిల్ చేస్తుంది. అలా కాకుండా ఏవైనా యునైటెడ్ నేషన్స్ ఆర్గాన్స్ కానివ్వండి లేదా స్పెషలైజ్డ్ ఏజెన్సీ కానివ్వండి ఏవైనా లీగల్ క్వశ్చన్స్కి సంబంధించి ఒపీనియన్స్ అడిగితే అడ్వైజరీ ఒపీనియన్స్ని కూడా ఈ ఐసీజే అన్నటువంటిది ఇస్తుందన్నమాట. మరి ఐసీజేకి సంబంధించి ఒక్కసారి చూసుకోవాలి. ఐసీజేకి జ్యూరిస్డిక్షన్ ఎంతవరకు ఉంటుంది అంటే ఇఫ్ బోత్ పార్టీస్ కనుక కన్సెంట్ని ఇస్తే అప్పుడు మాత్రమే. అయితే ఐసీజే అన్నటువంటిది ఫైనల్ బైండింగ్ అనమాట, దీని జడ్జిమెంట్ అన్నటువంటిది ఆ పార్టీస్ మీద. అలానే ఇక్కడ జడ్జెస్కి సంబంధించి చూస్తే మొత్తం 15 మంది జడ్జెస్ ఉంటారు. 15 మంది జడ్జెస్ ఈ ఐసీజేలో ఉంటారు. ఒక్కొక్కరు 9 ఇయర్స్ టర్మ్కి ఉంటారనమాట. అయితే వీళ్ళని ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే సైమల్టేనియస్గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్స్ నుంచి ఎలక్ట్ అవుతారు వీళ్ళు సపరేట్గా. అలాగే ఈ జడ్జెస్ మళ్ళీ రీఎలెక్ట్ అవ్వచ్చు కూడా. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఈ యొక్క కేసు ఏంటి అన్నటువంటిది కనుక మనం చూస్తే ఇప్పుడు యుఎన్జిఏ అన్నటువంటిది 2023లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది స్మాల్ ఐలాండ్ పసిఫిక్ నేషన్స్ సీ లెవెల్స్ పెరగటం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి సివియర్గా అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు ఈ రెజల్యూషన్కి సంబంధించి అప్పుడు మనం చూస్తే వనౌతు అన్నటువంటి దేశం అనమాట. ఇది వనౌతు అన్నటువంటి దేశం స్మాల్ పసిఫిక్ ఐలాండ్ కంట్రీ అనమాట. సో ఐసీజే ఏం చేసింది, వనౌతు ఐసీజేని అడ్వైజరీ ఒపీనియన్ అడిగింది క్లైమేట్ ఆబ్లిగేషన్స్కి సంబంధించి. ఆ రెజల్యూషన్ని దాదాపు 132 దేశాలు స్పాన్సర్ చేశాయి కూడా. అప్పట్లో బాగా ఇంటర్నేషనల్ సపోర్ట్ కూడా వచ్చింది, కానీ అప్పట్లో ఇండియా దాంట్లో జాయిన్ అవ్వలేదు. అయితే దాని తర్వాత మనం చూస్తే 2 క్వశ్చన్స్ ఇక్కడ, దీని నుంచి 2 క్వశ్చన్స్ అన్నటువంటివి అరైజ్ అయ్యాయి. అందులో ఒకటి వచ్చేసరికి ఇప్పుడు ఇంటర్నేషనల్ లా కింద ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి క్లైమేట్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎట్లాంటి ఆబ్లిగేషన్స్ ఉంటాయి అన్నటువంటిది. రెండోది, ఇప్పుడు ఈ ఆబ్లిగేషన్స్ని కనుక మీట్ అవ్వకపోతే ఇంకా క్లైమేట్ సిస్టమ్కి హార్మ్ని కాజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎలాంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నట్టుగా 2 క్వశ్చన్స్ అరైజ్ అయ్యాయి. మరి ఆ నేపథ్యంలోనే ఇంకా ఇప్పుడు కూడా హియరింగ్స్ అన్నటువంటివి జరుగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు ఈ బాకులో వచ్చినటువంటి దీని తర్వాత చాలా డిసప్పాయింట్మెంట్ తర్వాత మళ్ళీ ఈ కేసు ఐసీజేకి తీసుకెళ్తే ఇండియా రోల్ ఏంటి అంటే ఇండియా ఏమని చెప్పింది, ఇప్పుడు ఈ స్మాల్ ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సపోర్ట్గా వాయిస్ని రేస్ చేసింది ఇండియా. ఒక మంచి జ్యుడిషియల్ ప్రాసెస్ అన్నటువంటిది ఉండాలి, సక్సెస్ఫుల్గా క్లైమేట్ క్రైసిస్ని ట్యాకిల్ చేసేలాగా ఉండాలి, ఒక బెస్ట్ వేని తీసుకొచ్చి ఈ యొక్క క్లైమేట్ క్రైసిస్ని తగ్గించేటటువంటి ఆ ప్రాసెస్ అన్నటువంటిది కావాలి అన్నటువంటిది మన ఇండియా అంటోంది. సో దీని ద్వారా ఏంటి అంటే క్లైమేట్ ఆబ్లిగేషన్స్కి సంబంధించి ఇప్పుడు UNFCCC కింద దాదాపు 40 డెవలప్డ్ కంట్రీస్ అన్నటువంటివి ఉన్నాయి. అవి ప్రైమరీగా అప్పట్లో హిస్టారికల్ ఎమిషన్స్కి రెస్పాన్సిబుల్ అయినటువంటి దేశాలు. మరి అలాంటివన్నీ ఇప్పుడు తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని పక్కన పెట్టేసి ఆ బర్డన్ని డెవలపింగ్ కంట్రీస్కి ఇస్తాను అంటే డెవలపింగ్ కంట్రీస్ మాత్రం ఎందుకు సైలెంట్గా ఉంటాయి? కాబట్టి ఈ క్లైమేట్ ఆబ్లిగేషన్స్ యొక్క బేసిస్ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. అలానే క్లైమేట్ లిటిగేషన్స్ని తీసుకురావాలి. ఐసీజే అడ్వైజరీ ఒపీనియన్ అన్నటువంటిది థౌజండ్స్ ఆఫ్ క్లైమేట్ లాసూట్స్కి స్ట్రెంథెన్ చేస్తుంది. ఎందుకంటే 2023లో దాదాపు 2600కు పైగా కేసెస్ గ్లోబల్గా దీనికి సంబంధించి ఫైల్ అయ్యాయన్నమాట. మరి అలాంటి వాటన్నింటికీ హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇండియాలో సుప్రీంకోర్టు కూడా ఏం చేసింది, 2023 ఏప్రిల్లో ఏం చేసింది, ఈ అడ్వర్స్ క్లైమేట్ ఇంపాక్ట్స్ ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ప్రొటెక్షన్ అంటే ఫండమెంటల్ రైట్స్ని ఈ క్లైమేట్ ఇంపాక్ట్ కూడా ఎక్స్పాండ్ చేయటం జరిగింది సుప్రీంకోర్టు. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన ప్రధాని నరేంద్ర మోదీ రీసెంట్గా 3 నేషన్ విజిట్కి వెళ్ళటం జరిగింది. ఏంటి ఆ 3 నేషన్స్? ఒకటి వచ్చేసరికి నైజీరియా, రెండవది వచ్చేసరికి గుయానా, మూడవది వచ్చేసరికి బ్రెజిల్. ఈ 3 దేశాల పర్యటనకి వెళ్ళటం జరిగింది. దానికి సంబంధించి సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద దీనిని మనం చదువుకుంటాం. అయితే ఫస్ట్ నైజీరియాకి వెళ్ళటం జరిగింది, దాని తర్వాత బ్రెజిల్, లాస్ట్లో గుయానాకి పర్యటనకి వెళ్ళారు. అయితే ఇండియాకి నైజీరియాకి మధ్య కనుక మనం చూసుకుంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గత 17 సంవత్సరాల్లో నైజీరియాకి వెళ్ళటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. అంతేకాదు నైజీరియాకి సంబంధించి అక్కడ సెకండ్ హైయెస్ట్ నేషనల్ అవార్డ్ అయినటువంటి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ నైగర్ని కూడా మోదీకి అందించటం జరిగింది. అయితే ఇండియాకి నైజీరియాకి రిలేషన్స్ చూసుకుంటే 2007వ సంవత్సరంలో 2 దేశాలు కూడా ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వైపుగా వెళ్ళటం జరిగింది. అలానే నైజీరియాలో మనం నేషనల్ డిఫెన్స్ అకాడమీ అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. నేవల్ వార్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. దీని ద్వారా నైజీరియాలో మనం మిలిటరీ ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అలాగే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఈ ఫీల్డ్లో కూడా మనం చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాం నైజీరియా యొక్క డెవలప్మెంట్లో. మరి గ్లోబల్ సౌత్కి సంబంధించి ఫాస్టర్ గ్రోత్ని అట్లానే బ్రాడర్ విజన్ని ఎన్హాన్స్ చేయటంలో మనకి నైజీరియా ఎంతగానో సహాయ సహకారాలను అందించగలదు. నైజీరియానే మనం జైంట్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తూ ఉంటాం. ఎందుకని అంటే నైజీరియా లార్జెస్ట్ పాపులేషన్ని కలిగి ఉంది ఆఫ్రికాలో, అలానే లార్జెస్ట్ ఎకానమీని కలిగి ఉంది. కాబట్టి అందుకే మన భారతదేశానికి నైజీరియా అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజికల్ ఇంట్రెస్ట్లు మనకి చాలా ఉన్నాయి. అంటే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయటం కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి కావచ్చు, అలానే వివిధ కామన్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, టెర్రరిజం, సెపరేటిజం, పైరసీ, డ్రగ్ ట్రాఫికింగ్ ఇలాంటి కామన్ ఛాలెంజెస్ని ఎదుర్కోవటానికి కావచ్చు, కల్చరల్ సిగ్నిఫికెన్స్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి. సో అదొకటి ఇంపార్టెంట్. రెండవది బ్రెజిల్ దేశానికి వెళ్ళటం జరిగింది. బ్రెజిల్లో ఏంటి 19th G20 సమ్మిట్ అన్నటువంటిది బ్రెజిల్లో ఉన్నటువంటి రియో డి జనీరియోలో జరిగింది. అక్కడికి వెళ్ళారనమాట. సో ఇందులో భాగంగా బ్రెజిల్కి మరియు మన దేశానికి సంబంధించి చూసుకుంటే వివిధ రకాల సెక్టార్స్లో కోఆపరేషన్ని స్ట్రెంథెన్ చేసుకోవటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ కావచ్చు, బయోఫ్యూయల్స్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, అగ్రికల్చర్, హెల్త్ కేర్, డిజిటల్ టెక్నాలజీ ఇలాంటివన్నీ కావచ్చు. అట్లానే మన భారతదేశం హంగర్ మరియు పావర్టీకి అగెనెస్ట్గా గ్లోబల్ అలయన్స్ కావాలి అన్నట్టుగా బ్రెజిల్ యొక్క సపోర్ట్ని అడుగుతూ ఉంది. COP30 అన్నటువంటిది బ్రెజిల్లోనే జరగబోతూ ఉందన్నమాట 2025లో. ఇప్పుడు ఏవైతే అజర్బైజాన్లో బాకులో జరిగాయో అలా COP30 నెక్స్ట్ ఇయర్ బ్రెజిల్లో జరగబోతోంది.
అలానే బ్రెజిల్ అన్నటువంటిది మన భారతదేశానికి యుఎన్ఎస్సిలో మనం పర్మనెంట్ సీట్ ఏదైతే కోరుకుంటున్నామో దానికి సపోర్ట్ని ఇస్తూనే వస్తోంది. బ్రిక్స్లోను, G4లోను, G20లోను, బేసిక్స్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, WTO, యునెస్కో, WIPO వీటన్నింటిలోనూ ఇండియా అండ్ బ్రెజిల్ ఇవి రెండు కూడా రిలేషన్షిప్ని షేర్ చేసుకుంటూనే వస్తున్నాయి. ట్రేడ్కి సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్. ఇండియా అన్నటువంటిది 5th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ బ్రెజిల్కి సంబంధించి. అట్లానే రెండింటికి మధ్య ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నటువంటివి ఉన్నాయి. డిఫెన్స్ కోఆపరేషన్ అన్నటువంటిది ఉంది. ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ఫ్యూయల్ అలయన్స్ లేదా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అంటూ ఉంటాం. సో ఇందులో G20 సమ్మిట్ ఏదైతే 2023లో ఇండియా జరిగిందో అప్పుడు దీన్ని లాంచ్ చేశారు కదా, ఇందులో బ్రెజిల్ అన్నటువంటిది పార్ట్గా ఉంది. అలానే ఇండియా యొక్క ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇందులో ఇథనాల్ ప్రొడక్షన్కి సంబంధించి బ్రెజిల్ అన్నటువంటిది మనకి సపోర్ట్ని ఇస్తూ వస్తుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా చివరిగా వెళ్ళినటువంటి దేశం ఏంటి? గుయానా అన్నటువంటిది. మరి గుయానా దేశంకి సంబంధించి చూస్తే గత 56 సంవత్సరాల్లో ఫస్ట్ PM ఈ గుయానాని విజిట్ చేసింది మోదీ అన్నమాట. మరి కరేబియన్ మరియు లాటిన్ అమెరికా యొక్క ఇంట్రెస్ట్కి సంబంధించి, ఇండియా యొక్క ఇంట్రెస్ట్కి సంబంధించి ఈ గుయానా విజిట్ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. మరి గుయానాలో ఆయిల్ సెక్టార్ అన్నటువంటిది చాలా గ్రో అవుతోంది. మరి ఆ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్తోనే ఇప్పుడు గుయానా పర్యటనకి వెళ్ళారనమాట. అట్లానే గుయానాకి మన భారతదేశం ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని ద్వారా స్కాలర్షిప్స్ని అందిస్తూ వస్తోంది, డెవలప్మెంటల్ సపోర్ట్ అన్నటువంటిది ఇస్తూ వస్తోంది. సో దీని ద్వారా అకాడమిక్ ఎక్స్చేంజ్ జరుగుతుందన్నమాట. దాదాపు 600 గుయానీస్ స్కాలర్స్ ఈ స్కీమ్ కింద ట్రైన్ అవుతూ ఉన్నారు. అట్లానే ఎకనామిక్ ట్రేడ్ రిలేషన్స్ అన్నటువంటివి రెండు దేశాల మధ్య ఉన్నాయి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి సంబంధించి, సోలార్ ఎనర్జీకి సంబంధించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్కి సంబంధించి రెండు దేశాలు కూడా ఇప్పుడు యాక్టివ్గా ఎంగేజ్ అయి ఉన్నాయి. అట్లానే మనం గమనిస్తే ఇప్పుడు గుయానాలో దాదాపు 43.5% మంది ఇండియన్ ఆరిజిన్ పాపులేషన్ ఉన్నారు. అంటే ఓల్డెస్ట్ ఇండియన్ డయాస్పొరాస్ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో ప్రపంచంలో అందులో ఈ గుయానా అన్నటువంటిది కూడా ఒకటి. దాదాపు 185 సంవత్సరాల కిందట అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లానే గుయానీస్ ప్లేయర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆయుర్వేద, యోగా ఇలాంటివన్నీ కూడా అక్కడ చాలా పాపులారిటీ సంపాదించుకున్నాయి. అలానే ఈ గుయానాలో మన ఇండియా ఎందుకు ఇంత ఎఫర్ట్స్ పెట్టాలని చూస్తోంది అంటే చైనా అక్కడ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద చాలా ఇనిషియేటివ్స్ని చేపడుతోందనమాట. మరి దాన్ని కౌంటర్ చేసి మన ఇండియా యొక్క ప్రాముఖ్యతను అక్కడ పెంచుకోవటం కోసం మన ఇండియా చాలా సిగ్నిఫికెంట్ ఎఫర్ట్స్ని అక్కడ పెడుతుంది. దాదాపు $100 మిలియన్ మేము రోడ్ ప్రాజెక్ట్స్కి పెడతాము అన్నట్టుగా చెప్తూ ఉంది. సో చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని డామినేట్ చేస్తూ అక్కడ ఆల్రెడీ లోకల్ సెంటిమెంట్ అన్నటువంటిది మనకు ఉంది, ఎందుకంటే అక్కడ పాపులేషన్ చాలా మంది ఉన్నారు కాబట్టి. సో అలా గుయానాతో మనము రిలేషన్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలన్నటువంటిది మనకున్నటువంటి ముఖ్య లక్ష్యం. గుయానా దేశం ఎక్కడుందండి? గుయానాకి నార్త్లో అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది, లెఫ్ట్లో వెనిజులా ఉంటుంది, సౌత్ సైడ్ బ్రెజిల్ ఉంటుంది, రైట్ సైడ్లో వచ్చేసరికి సురినామ్ అన్నటువంటి కంట్రీ ఉంటుంది. సో మ్యాప్ పాయింటింగ్ అన్నటువంటిది ఒక్కసారి కంట్రీస్కి సంబంధించి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తమిళనాడు గవర్నమెంట్ రీసెంట్గా 16th ఫినాన్స్ కమిషన్ని హోస్ట్ చేయటం జరిగింది. 16th ఫినాన్స్ కమిషన్కి చైర్మన్గా ఎవరున్నారు? అరవింద్ పన్గారియా. మరి ఇందులో వేరియస్ ఫీల్డ్స్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇండియా ఎలాంటి ఫిజికల్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తోంది, స్టేట్స్కి మరియు యూనియన్కి మధ్య రిలేషన్షిప్ అన్నటువంటిది ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, వీటన్నింటి గురించి మాట్లాడారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే ఫినాన్స్ కమిషన్ యొక్క డెవల్యూషన్కి సంబంధించి అందులో స్టేట్స్కి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేటప్పుడు చాలా ఇన్జస్టిస్ జరుగుతోంది అన్నట్టుగా, దట్టు ఎస్పెషల్గా సదర్న్ స్టేట్స్ దీనికి సంబంధించి చాలా కన్సర్న్స్ వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరి ఆ కంటెక్స్లో అసలు ఏమేం జరుగుతోంది, ఎందుకని ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది ఇన్జస్టిస్కి దారితీస్తోంది అన్నట్టుగా సదర్న్ స్టేట్స్ అంటున్నాయనేది మనకి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం అండి, బడ్జెటరీ అలొకేషన్స్ కనుక మనం చూసుకున్నాం అనుకోండి. బడ్జెటరీ అలొకేషన్స్ తీసుకున్నప్పుడు ఒక్క సింగిల్ నార్త్ ఇండియన్ స్టేటే ఉత్తరప్రదేశ్ అన్నటువంటిది చాలా హై పర్సంటేజ్ని కలిగి ఉంటుంది ఈ బడ్జెట్లో. ఫర్ ఎగ్జాంపుల్
అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ వీటన్నింటి కంబైన్ చేస్తే ఆ కంపారిటివ్ పర్సంటేజ్ కన్నా హై పర్సంటేజ్ ఈ ఒక్క స్టేట్కి వెళ్తోంది. రెండవది కాంట్రిబ్యూషన్స్కి అలాగే రిటర్న్స్కి మధ్య ఉన్నటువంటి ఇబ్బంది అనమాట. అంటే ఏంటి, మనం గమనిస్తే ఈ యొక్క సదర్న్ స్టేట్స్ అన్నటువంటివి ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ ఇస్తూ ఉన్నాయి ట్యాక్స్ రూపంలో, మరి తక్కువ రిటర్న్స్ అనేటటువంటివి వస్తూ ఉన్నాయి. సో ఫిజికల్ ఫెడరలిజంకి సంబంధించి చాలా కన్సర్న్స్ అన్నటువంటివి దీనికి సంబంధించి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉన్నాయనుకోండి. సో ఇండియన్ యూనియన్ యొక్క పాలసీ ఏంటి ఫిజికల్ ట్రాన్స్ఫర్స్కి? పూరర్ స్టేట్స్ని అప్లిఫ్ట్ చేయాలి అన్నట్టుగా. సో వెల్తియర్ స్టేట్స్ నుంచి మనీ రిసోర్సెస్ ఏవైతే మనీ వస్తుందో దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేయటం. సో ఆ క్రైటీరియాని సెట్ చేస్తుంది ఫినాన్స్ కమిషన్. మరి ఆ క్రైటీరియా ఏంటి? ఇన్కమ్ డిస్టెన్స్ ఎలా ఉంది, పాపులేషన్ ఎలా ఉంది, ఏరియా ఎలా ఉంది, అలానే ఫారెస్ట్ మరియు ఎకాలజీకి సంబంధించి డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే ట్యాక్స్ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి, వీటిని క్రైటీరియాగా తీసుకొని స్టేట్స్కి బెస్ట్ పర్ఫార్మెన్స్కి రివార్డ్స్ అన్నటువంటివి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతోంది అంటే నార్త్ ఇండియన్ స్టేట్స్ ఎక్కువగా సబ్సిడైజ్ అవుతూ ఉన్నాయి. సదర్న్ ఇండియన్ స్టేట్స్ అలానే వెస్ట్ ఇండియన్ స్టేట్స్ డెవలప్మెంట్ ఎక్కువ వస్తూ ఉన్న కొద్దీ ఏమవుతుంది, వాటికి ఈ సబ్సిడీస్ అన్నటువంటివి ఎక్కువ రావట్లేదు. సో ఎక్కువ డెవలప్మెంట్ని చేస్తున్నటువంటి స్టేట్స్కి ఎక్కువ ఫండ్స్ అన్నటువంటివి రావట్లేదు, కానీ పాపులేషన్ని కంట్రోల్ చేయకుండా డెవలప్మెంటల్ మెజర్స్ తీసుకోకుండా ఉన్నటువంటి స్టేట్స్కి ఎక్కువ బడ్జెట్ వెళ్తూ ఉంది అన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ ఇష్యూ అనమాట. అలాగే పొలిటికల్ మరియు ఎకనామిక్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేషన్, డెమోగ్రఫిక్ షిఫ్ట్ అన్నటువంటిది జరుగుతుంది. సదర్న్ స్టేట్స్లో ఏంటి, తక్కువ ఫర్టిలిటీ రేట్ అన్నటువంటిది ఉంది. సో ఈ మోర్ పాపులస్గా ఉండేటటువంటి నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి ఎక్కువగా మైగ్రేషన్ అన్నటువంటిది సదర్న్ ఇండియన్ స్టేట్స్కి జరుగుతుంది. సో ఎకనామిక్ గ్రోత్ అన్నటువంటిది సదర్న్ స్టేట్స్లోనే జరుగుతుంది కొంచెం ఎక్కువగా. అట్లానే మార్కెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించి కూడా సదర్న్ స్టేట్స్లో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి గూడ్స్ అన్నటువంటివి రీజనల్ ఎకానమీస్కి చాలా ఇంటర్డిపెండెన్సీ అన్నటువంటిది వస్తుందన్నమాట. నార్త్ ఇండియా అన్నటువంటిది ఈ సౌత్ ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి గూడ్స్కి మార్కెట్గా ఉపయోగపడుతోంది. మరి జిఎస్టీ అన్నటువంటిది ఏంటి, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. సో ఎక్కడైతే ఆ గూడ్స్ అమ్ముడుపోతాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువ జిఎస్టీ అన్నటువంటిది వస్తుంది. అట్లానే పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా ఎక్కడ ఎక్కువగా ఉంది, సదర్న్ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే నార్థన్ స్టేట్స్లో. సో ఇవన్నీ కూడా ఇష్యూస్గా ఉంటూ ఉన్నాయి. మరి స్టేట్స్ యొక్క షేర్ని పెంచాల్సిన అవసరం ఉంది. పర్ఫార్మెన్స్ బేసిస్లో ఇన్సెంటివ్స్ అన్నటువంటివి ఇవ్వాలి. అంటే ఒక స్టేట్ ప్రోగ్రెస్గా వెళ్తూ ఉంది అంటే అలాంటి స్టేట్స్కి బెనిఫిట్ అన్నటువంటిది ఉండాలి, కానీ ఇక్కడ ఆ బెనిఫిట్ అన్నటువంటిది తగ్గుతూ వస్తుంది. అలానే గ్లోబల్ చేంజెస్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటన్నింటినీ మనం ఆపర్చునిటీస్గా మలుచుకొని డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో ఫిజికల్ ఫెడరలిజం అన్నటువంటి దాన్ని అండర్స్కోర్ చేయకూడదు. మన గ్రోత్ని, ఈక్విటీని సస్టైన్ చేసుకుంటూ మన పాలసీ మేకింగ్లోనూ అలానే కంటిన్యూస్ ఈ కన్సెన్సస్ బిల్డింగ్ అన్నటువంటిది వివిధ స్టేట్స్కి సంబంధించి ఉండాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జపాన్ ఫిలిప్పైన్స్కి తన యొక్క నేవల్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేసుకోవటం కోసం $10.6 మిలియన్ విలువైనటువంటి గ్రాంట్స్ని ఇవ్వటం జరిగింది. మరి దేనికి అంటే ఫిలిప్పైన్స్కి సంబంధించినటువంటి నేవల్ వెజల్స్ని చైనాకి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ హరాస్ చేస్తోందన్నటువంటి నేపథ్యంలో తన యొక్క నేవల్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేసుకోవటం కోసం చూడండి జపాన్ అన్నటువంటిది ఫిలిప్పైన్స్కి ఇప్పుడు గ్రాంట్ అన్నటువంటిది ఇచ్చింది. మరి సౌత్ చైనా సీకి సంబంధించి డిస్ప్యూట్ మనకి తెలుసు, 9 లైన్ అని పిలుస్తూ ఉంటాము. అలానే చిన్న చిన్న ఐలాండ్స్ అన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మావి అన్నట్టుగా చైనా క్లెయిమ్ చేస్తూ ఉండటం, అలాగే ఫిలిప్పైన్స్కి సంబంధించినటువంటి నేవల్ షిప్స్ని ధ్వంసం చేయటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే తన యొక్క నావికా బలాన్ని పెంపొందించుకోవాలన్నట్టుగా ఫిలిప్పైన్స్కి జపాన్ ఈ $10.6 మిలియన్ గ్రాంట్స్ని ఇచ్చిందనమాట. సో ఆ కంటెక్స్లో మనకి జాగ్రఫికల్గా కూడా లొకేషన్ ఇంపార్టెంట్. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏమంటోంది, ఇజ్రాయెల్ అన్నటువంటిది గాజాలో ఉన్నటువంటి పాలస్తీనియన్స్ మీద జీనోసైడ్ చేస్తోంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాం. ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటి టాపిక్ కింద మనం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురించి చదువుకుంటాం.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అన్నటువంటిది ఏంటి? ఇది ఒక లండన్ బేస్డ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ అన్నమాట. 1961లో ఇది ఫామ్ అయింది. మరి ఈ ఆర్గనైజేషన్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే వరల్డ్లో హ్యూమన్ రైట్స్ అన్నటువంటివి సరిగ్గా ఉండాలి. ఎవ్రీ పర్సన్ తనకున్నటువంటి హ్యూమన్ రైట్స్ని ఎంజాయ్ చేయగలగాలి. అలాగే మనకి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని ఉంది కదా, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేసి ఇందులో ఉన్నటువంటి రైట్స్ అన్నింటినీ కూడా ప్రజలు అనుభవించాలి అన్నట్టుగా. మరి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని 1948లో అడాప్ట్ చేసుకోవటం జరిగింది. అయితే ఇది మాత్రమే కాకుండా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అన్నటువంటిది రీసెర్చ్ని చేపడుతుంది. అట్లానే ఏవైనా హ్యూమన్ రైట్స్కి అగెనెస్ట్గా అబ్యూజెస్ జరుగుతూ ఉన్నాయి అంటే వాటిని ప్రివెంట్ చేయడానికి యాక్షన్స్ తీసుకుంటుంది. అట్లానే ఇలా ఏవైనా హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతోంది అంటే అప్పుడు జస్టిస్ చేయాలి అన్నట్టుగా డిమాండ్ చేయటం కూడా జరుగుతుంది. ఈ ఆర్గనైజేషన్కి 1977లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా లభించింది. నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది లభించింది. దేనికి అంటే డిఫెన్స్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ అగెనెస్ట్ టార్చర్ అన్నటువంటి దానికి. అట్లానే 1978లో యునైటెడ్ నేషన్స్ ప్రైజ్ కూడా దీనికి వచ్చిందనమాట. దేనికి సంబంధించి? హ్యూమన్ రైట్స్కి సంబంధించి. అలాంటి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇప్పుడు ఏమంటోంది? ఇజ్రాయెల్ అన్నటువంటిది జీనోసైడ్ చేస్తోంది ఈ యొక్క గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి పాలస్తీనియన్స్ పైన అన్నట్టుగా చెప్తోంది. సో ఆ కంటెక్స్ట్లో ఇది ఇంపార్టెంట్. జీనోసైడ్ అంటే ఏంటి? మారణ హోమం అని కూడా పిలుస్తూ ఉంటాం తెలుగులో. మొత్తం ఒక వ్యక్తుల సమూహాన్ని కానివ్వండి, లేదా మొత్తం ఒక దేశం లేదా ఒక జాతి లేదంటే ఒక మత సమూహం, వీటన్నిటిని డెస్ట్రాయ్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఉద్దేశించినటువంటిదే మనము జీనోసైడ్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.